అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ లో కూడా ఫాలో అవ్వచ్చు. దానికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. దయచేసి వెళ్ళి చెక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. ఇప్పుడైతే మనం అమరావతిలోనే సెక్రటరీ టవర్స్ దగ్గర ఉన్నాము. నిన్నటి వీడియోలో 1-2 టవర్స్ దగ్గర హెవీ మోటార్స్ ఆగి ఉన్నాయని చెప్పాను కదా. ఆ N12 రోడ్డు వైపు నుండి వాటర్ ఇటు వస్తుంది. ఆ వాటర్ దగ్గర అయితే కట్ట పనులు జరుగుతున్నాయని చెప్పాను కదా. ప్రెసెంట్ ఆ కట్ట పనులు అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఆ 1-2 టవర్స్ దగ్గర హెవీ మోటార్స్ అయితే ఆన్ చేశారు. కంటిన్యూగా 24 గంటలు అయితే ఆన్ చేసి పెడతారన్నారు. ప్రెసెంట్ 3, 4, 5 టవర్స్ దగ్గర కూడా నిన్నటితో పోల్చుకుంటే చాలా వరకు వాటర్ లెవెల్ అయితే తగ్గింది. ఈ వీడియోలో ఆ వాటర్ లెవెల్ ఎంత తగ్గిందో చూపిస్తాను. అలాగే 1-2 టవర్స్ దగ్గర హెవీ మోటార్స్ ఎన్ని ఆన్ చేశారో చూపిస్తాను. అలాగే కట్ట పనులు ఎంతవరకు జరిగినా కూడా మీకు డీటెయిల్గా ఈ వీడియోలో చూపిస్తాను. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ప్రెసెంట్ ఇప్పుడు మీరు ఇక్కడ వాటర్ లెవెల్స్ కూడా చూడొచ్చు. ఇప్పుడు నేను టవర్ 5 దగ్గర ఉన్నాను. టవర్ 5 దగ్గర చాలా వరకు వాటర్ లెవెల్ అనేది తగ్గింది. నేను ఇక్కడ ట్రాక్టర్ల దగ్గర వర్క్ చేసే వర్కర్లను కూడా అడిగాను వాటర్ లెవెల్ ఎలా తగ్గుతుందని చెప్పి. వాళ్ళు డైలీ ఒక అడుగుకి కన్నా ఎక్కువే తగ్గుతుందని అయితే చెప్పారు. ఇక్కడ నేను డీటెయిల్గా కూడా మీకు చూపిస్తున్నాను చూడండి. వాటర్ లెవెల్ అయితే నిన్నటితో పోల్చుకుంటే చాలా వరకు తగ్గింది. అలాగే ఆ ట్రాక్టర్లు ఆపరేట్ చేసే వాళ్ళు కూడా ఏమంటున్నారంటే, ఆ 4 రోజులు పట్టిద్ది అన్నాను కదా, 4 రోజులు పట్టిద్దా ఇంకా త్వరగానే అయిద్దా అని అడిగితే, లేదు 4 రోజుల కన్నా ఇంకా త్వరగానే అయితే 15-20 రోజుల కల్లా కంప్లీట్ అవ్వచ్చు అని అయితే అన్నారు. ఇది వచ్చేసి టవర్ 4. నిన్నటితో పోల్చుకుంటే చాలా వరకు ఇక్కడ కూడా వాటర్ లెవెల్ అనేది తగ్గింది. మీరు డీటెయిల్గా చూడొచ్చు ఇక్కడ టవర్ 4 దగ్గర కూడా. ఇప్పుడు టవర్ 3 దగ్గరికి వెళ్తాను. టవర్ 3 దగ్గర కూడా వాటర్ లెవెల్ మీకు డీటెయిల్గా కనిపించింది. ఈ టవర్ 3, టవర్ 4, టవర్ 5 ఏవైతే ఉన్నాయో ఈ ఏంటంటే ట్రాక్టర్లకు ఉన్న మోటార్ల సాయంతో అయితే తీస్తున్నారు. ఈ మోటార్లు కూడా ప్రెసెంట్ 6 మోటార్లు అయితే రన్నింగ్ లో ఉన్నాయి. ఇంకో 4 మోటార్లు వస్తున్నాయని అయితే చెప్పారు. ఇక్కడ మీరు డీటెయిల్ గా చూడండి వాటర్ లెవెల్ ఎలా కనిపిస్తుందో. చాలా వరకు ఇంతకు ముందు పై వరకు ఉండేది, పైన మీకు మార్కింగ్ ఉంది కదా అక్కడ వరకు ఉండేది. ప్రెసెంట్ చాలా వరకు డౌన్ అయిపోయింది వాటర్ లెవెల్ కూడా. ఇక్కడ మొత్తం టవర్ 3 దగ్గర ఇది కండిషన్. ప్రెసెంట్ మీకు ట్రాక్టర్లు కూడా ఎన్ని వర్క్ అవుతున్నాయో కూడా చూపిస్తాను దగ్గరికి వెళ్ళి. ఇక్కడ మొత్తం మీరు 6 ట్రాక్టర్లు అయితే వర్క్ చేస్తున్నారు. మొత్తం 7 ఉండాలి కదా, ప్రెసెంట్ ఒక 6 ట్రాక్టర్ అయితే లేదు, మొత్తం 6 ట్రాక్టర్లు అయితే వర్క్ చేస్తున్నారు. ఇంకో 4 ట్రాక్టర్లు అయితే తెప్పిస్తున్నారంట. అవి కూడా వచ్చిన తర్వాత ఇంకా వర్క్స్ అయితే చాలా స్పీడప్ అవుతాయి. మ్యాక్సిమం ఎంత స్పీడ్గా తీయగలిగితే అంత స్పీడ్గా తీయడానికి ఏపీసీఆర్డీ వాళ్ళు కానీ పృథ్వీరాజ్ కన్స్ట్రక్షన్ వాళ్ళు కానీ ట్రై చేస్తున్నారు. క్లియర్ చేసిన తర్వాత ఈ చెన్నై, మద్రాస్ ఐఐటి నిపుణులకైతే ఇది అప్పచెప్పేద్దాం అయితే అనుకుంటున్నారు. అప్పచెప్పిన తర్వాత వాళ్ళు ఎగ్జామింగ్ చేసి గవర్నమెంట్ ఒక రిపోర్ట్ అయితే సమర్పిస్తారు. గవర్నమెంట్ దాని తర్వాత ఈ నిర్మించడం కోసం టెండర్లు పిలిచి కాంట్రాక్టర్లకి అయితే ఇది అప్పచెప్పిద్ది. ప్రెసెంట్ టవర్ 1, టవర్ 2 దగ్గర హెవీ మోటార్స్ పెట్టారు కదా, ఆ హెవీ మోటార్స్ కూడా ఇందాక నేను వెళ్ళినప్పుడైతే ఆన్ చేశారు. టెస్టింగ్ మొత్తం ఆన్ చేశారు. ఎందుకంటే కట్ట నిర్మాణం అనేది పూర్తి వచ్చేసింది. ఆన్ చేయమని చెప్పి అయితే చెప్పారంట. ఆన్ చేశారు కానీ నేను ఈ వీడియో షూట్ చేసేటప్పుడు మళ్ళీ ఆఫ్ చేశారు. ఎందుకు ఆఫ్ చేశారని నేను చూస్తే డీటెయిల్గా కట్ట ఏంటంటే ఎండింగ్ పాయింట్లోకి వచ్చింది. ఆ ఎండింగ్ పాయింట్ కంప్లీట్ అయిన తర్వాత అంటే ఇంకో 1 అవర్లో అయితే ఇంకా కంప్లీట్గా ఆన్ చేసేస్తారు. ఆన్ చేసిన కాడ నుండి 24 గంటలు కంటిన్యూగా అయితే ఆన్లోనే ఉంచుతారని అయితే చెప్పారు వీళ్ళైతే ఇన్ఫర్మేషన్ అయితే. అలాగే చాలా మంది అయితే కామెంట్స్ పెడుతున్నారు, ఇదేంటి ఇదంతా వాటర్లో ఉంది, ఇదేమైనా లోతట్టు ప్రాంతమా అని. దానికి నేను మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే చెప్తాను. అలాగే ప్రెసెంట్ ఏంటంటే కట్ట నిర్మాణం పనులు అయితే ఎండింగ్కి వచ్చేసినాయి. అది కూడా మీకు డీటెయిల్గా చూపిస్తాను దగ్గరికి వెళ్ళి. ఈ కట్ట కూడా ఏంటంటే N12 రోడ్డు వైపే కట్ట నిర్మిస్తున్నారు. ఆ కట్ట కూడా ఎందుకంటే N12 రోడ్డు వైపు నుండి వాటర్ని ఈ సెక్రటరీ టవర్స్ వైపు రాకుండా కట్ట అయితే వేస్తున్నారు. ఇది ఇక్కడ మీరు డీటెయిల్గా చూడొచ్చు కట్ట నిర్మాణం కూడా ఎంతవరకు జరిగిందో. అలాగే N12 రోడ్డు కూడా చూడొచ్చు. ఇదంతా క్యాపిటల్ స్ట్రీట్ రోడ్డు, అమరావతి సీట్ క్యాపిటల్ ఏరియాకి N11 రోడ్డు, N12 రోడ్డు చాలా మెయిన్ అనమాట. ఈ 2 రోడ్ల మధ్యలోనే సీట్ క్యాపిటల్ ఏరియా అయితే ఉండబోతుంది. గతంలో అంటే 2014-19 ఉన్న గవర్నమెంట్ టైంలో N12 రోడ్డు అయితే 5 మీటర్ల డెప్త్ వరకు తవ్వి రోడ్డు నిర్మించడానికి అయితే పెట్టారు. దాని తర్వాత 2019 వచ్చిన గవర్నమెంట్ దాన్ని కంప్లీట్ చేయకపోవడం వల్ల ఏదైతే 5 మీటర్ల లోతులో వర్షపు నీరు అవన్నీ ఆగి అయితే ఉంది. దానివల్ల ఇదంతా జరిగింది. వన్స్ అది కంప్లీట్ చేస్తుంటే వాటర్ కూడా ఆగి ఉండేవి కాదు. అలాగే ఈ సెక్రటరీ టవర్స్ కూడా ఏంటంటే 5 టవర్లు 40-50 అంతస్తులో ఉండే టవర్లు. మీకు ఫర్ ఎగ్జాంపుల్ మనం చిన్న ఇల్లు నిర్మించుకోవాలంటేనే గ్రౌండ్ లెవెల్లో అంటే గ్రౌండ్ లెవెల్లో తవ్విన తర్వాత ఫౌండేషన్ వేసి పిల్లర్ అయితే నిర్మించాలి కదా, అంటే 4-5 అడుగులు లోతుకు తవ్వాలి. అలాంటిది 40-50 అంతస్తులో టవర్లు నిర్మించాలంటే దాదాపు 8 మీటర్ల వరకు అయితే తవ్వారు. 8 మీటర్లు కూడా ఎందుకంటే ఇదంతా
రాఫ్ట్ ఫౌండేషన్ అంటే సింగిల్ పునాది. మనం ఇల్లు నిర్మించుకోవాలంటే ఒక 6-7 పునాదులు ఎలా అయితే నిర్మించుకుంటామో అలాంటిది సింగిల్ పునాది. ఈ పునాది కూడా ఏంటంటే 52 మీటర్ల వెడల్పు, 52 మీటర్ల పొడుగుగా ఉంటాయి. అంటే 4 మీటర్ల హైట్ తో అయితే పునాది ఉండిద్ది. ఆ 4 మీటర్ల హైట్ పునాదికి వదిలిన మిగతా 4 మీటర్లు బేస్మెంట్ కోసం వదిలారు. దాని తర్వాత గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, అలాగే 40-50 అంతస్తుల వరకు అయితే నిర్మించుకుంటూ వెళ్దాం అనుకున్నారు. గతంలో ఎలాంటి పనులు చేయకపోవడం వల్ల వర్షపు నీరు అవన్నీ ఆగి ప్రెసెంట్ ఇలా అయితే కనిపిస్తుంది. వన్స్ పనులైతే అన్ని కంప్లీట్ జరుగుంటే, కంటిన్యూ చేసి ఉంటాయి ఈ పనులన్నీ, అసలు ఇలా ఉండేది కూడా కాదు రాజధాని ప్రాంతం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. దీని గురించి ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ అని ఇస్తుంటాను. ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.